బతుకుదెరువు కోసం పని కోసం వచ్చిన వ్యక్తి పనిచేసే చోటే అదృశ్యమై అవడంతో ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు, కుటుంబీకులు తమ వ్యక్తిని తమ వద్దకు చేర్చండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల వ్యాక్సిన్ యూనివర్సిటీలో గత 2 రోజుల క్రితం కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ అనే గార్డెనర్ ఉదయం 9 గంటలకు విధులకు వచ్చి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు కంగారు పడి పనిచేసే చోటే వచ్చే వాకప్ చేయగా యూనివర్సిటీకి చెందిన యాజమాన్యం పొద్దులని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. 3 రోజులుగా తమకు ఏ విషయం చెప్పడం లేదని, తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పోలీసులు అప్ చెప్పిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ గా వచ్చిన వాళ్ళు కదా ఆకలి కూర్చున్నాము. ఇంకొక గంట ఓపిక ఇప్పుడు మన మనిషి పోయినది మనం బాధపడుతున్నాం, చెప్పుతున్నాం దొరకలేదు మీరు తొందర పడుతుంది. ఏమైతే మన మీద కేసు మనం దొరికిన దాకా ఏం మనిషి దొరికితే మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఏమైనా చేసినాక బయటకు వెళ్ళి వచ్చింది అనుకో మన మీద ఉంటా కేసులు అయితే. అందుకనే మేము జర ఓపిక పడితే మనం ఏదైనా మాట్లాడతాం. మనిషి దొరికినాక విషయం తెలిసినాక, రోగం తెలిసినాక ఏదైనా మనం తెలుసుకోవచ్చు. ఆ దానికోసం ప్రయత్నం మాది. కొంచెం మనిషి లేని ఉండలేదు సార్. చెప్పండి మా సంగమేష్ ఏదైనా పక్క తెలుసు, నువ్వు ఇట్లా చేయాలి.
వెళ్తాము అనేసి అని అంటే వెళ్ళనియమన్నారు. మేము వెళ్తాం చూసుకుంటాం అనేసి అని అంటే ఒకవేళ చనిపోతే కూడా మీరు తీసుకొని వస్తారా అని కూడా ఇట్లా కూడా అన్నారు సార్. కంకోల్ వాక్సన్లో మా ఆయన పేరు సంగమేష్. వాక్సన్లో పనిచేస్తాను. 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాడు. ఆ రోజు నైటే అనేసి అని చెప్పి వచ్చిండు. సండే రోజు సాయంత్రం, రోజు సండే నైట్ 3 వరకు, నైట్లో 3 గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు. ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏదనేసి అని చెప్పట్లే వాళ్ళు. ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిండ్రు అనేసి అని ఒకసారి అంటారు, ఒకసారి పిడిసి వచ్చి పడిపోయారు అని ఒకసారి అంటారు, కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు. ఏది కూడా ఆయనకు లేదు. ఏ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అయితే ఆయనకు లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తుండు? 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాడు. మీ ప్రాపర్ ఎక్కడ అంటే? మరి హైదరాబాద్లో ఉన్నాం కానీ అప్పుడు లాక్డౌన్ ఇక్కడనే వచ్చినాం. అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటున్నాం. 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇంట్లోనే చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లోనే చేస్తున్నాడు. అంటే పని చేసేటప్పటి నుంచి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏదన్నా కానీ అట్లా మీకు ఏమని చెప్పలేదు సార్. ఏం ఇబ్బంది ఉంది నాకు ఎవ్వరు కూడా ఇట్లా ఏమని కూడా అన్నట్లే. అట్లా ఉంటే కూడా చెప్తారు కదా, అట్లా కూడా చెప్పలే. ఎప్పుడు కూడా చెప్పలే. మంచి రోజు డ్యూటీకి వెళ్తుంటే రోజు వస్తుండే. మళ్ళీ వారం నైట్ ఉంటుంది, వారం డే ఉంటుంది. ఆ రోజు డే నైట్ చేసుకుంటాడు. ప్రతి వారం కూడా డే నైట్ అనేసి అని చేసుకుంటాడు. ఇప్పుడు పోలీసులు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మరి మీతో? ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ మీతో ఏం మాట్లాడారు ఇప్పుడు? వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏమని చెప్పలేదు సార్. మళ్ళీ నిన్న వీళ్ళు మేము మొన్నటి నుంచి